ఇక 4వ పాట నిజానికి ఇదో పద్యం లాంటిది. పాటగా చలామణిగా మనం అనుకుంటాం, కానీ పద్యంగా చాలా సుందరంగా మంచి భావాలతో, వామపక్ష భావాల కలరింగ్తో ఉంటుంది ఈ పాట. సత్యమే దైవమని, అహింసయే పవిత్ర ధర్మమని ప్రవచించిన ప్రవక్తపు సమస్త మానవాళికి సుజ్ఞాన మార్గదర్శి ఓ యశస్వి నీ శతవార్షికోత్సవమని ఈ చలనచిత్ర అంకితమిచ్చినాము, దీని గైకునమయ్యా గాంధీ మహాత్మా అనే పాట. ఇక 5వ పాట అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచింది, మానవులంతా ఒకటని చాటే మరో ప్రపంచం పిలిచింది. వస్తున్నాం మేం వస్తున్నాం, కలిసికట్టుగా వస్తున్నాం, విప్లవ జ్యోతులు వెలిగించి దోపిడి మూకలు తుడిచేస్తాం. ఫ్యాక్టరీలు మా పుట్టిళ్ళు, అవే మాకు దేవుడి గుళ్ళు, పగలు రేయి పనిచేస్తాం, ప్రజలకు పనిచేస్తాం, కార్ఖానాలు మూసేస్తే తలుపులు మళ్ళీ తెరిపిస్తాం. అరుణ పతాకం ఎగిరింది, కార్మిక లోకం గెలిచింది, మానవులంతా ఒక్కటని చాటే మరో ప్రపంచం పిలిచింది. శ్రీశ్రీ తన మహాప్రస్థంలోని మరో ప్రపంచాన్ని ఈ పాటలో ప్రస్తావించడం విశేషం. ఈ పాటను పిఠాపురం ఎం సత్యం కోరస్ పాడారు. 6వ పాట అమ్మా కను మూశావా, మోసం ద్వేషం నిండిన లోకం వదిలేశావా, నీతి న్యాయం దొరికే చోటు వెతుకుతూ పోయావా, ఇక్కడ లేని శాంతి సమత అక్కడ నీకు దొరుకునులే, నిన్ను చూచైనా ఇక మీదైనా మనుషులు కరగాలి, ఇలలో మనుషులు మారాలి. సినిమా చివరలో కోర్టు సీనులో శారద మరణించాక ఈ పాట నేపథ్యంలో వస్తుంది. ఘంటసాల గారు మనసు పెట్టి పాడారు. మనుషులు మారాలి నిజానికి చిన్న సినిమా అయినా అతిపెద్ద విజయం సాధించింది. ఆ రోజులో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలంటే మనము యూట్యూబ్లో కొట్టి చూశామంటే మనుషులు మారాలి సినిమా చూడొచ్చు. ఇందులో శారద, శోభన్ బాబు నటన నభూతన భవిష్యత్తుగా ఉంటుంది. వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు చిత్తశుద్ధితో చేసిన మరో సినిమా మనుషుల మారాలి. మీకు గాని ఈ సినిమా నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.